జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. నిన్న నిన్నటి రోజు గీతా జయంతి అనమాట. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల లోపల శ్రీమద్ భగవద్గీత పారాయణలు, సదస్సులు, గీతా యజ్ఞాలు, భగవద్గీత యొక్క విశేషాలు గురించి అనేక మంది ప్రవచనకర్తలు చెప్పడం, ప్రపంచవ్యాప్తంగా కూడా గీత గురించి చర్చించడం జరిగింది. గీత గురించి చెప్పడం జరిగింది. కొత్త వాళ్లకు, మనం ప్రస్తుతం యువతరానికి, ఇంకా గీతను చదవని వాళ్లకు, మన హిందువులు కేవలం పేరుకే మాత్రమే హిందువులుగా మిగిలిపోయినటువంటి వాళ్లకు గీత యొక్క విశిష్టత గురించి చెప్పడం జరిగింది. అనేక కార్యక్రమాలు జరిగాయి. నేను కూడా శ్రీ గీతా జయంతి లోపల ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. శ్రీమద్ భగవద్గీత 18 చాప్టర్లు కూడా పారాయణం చేసే ప్రోగ్రాం జరిగింది. అందులో నేను పాల్గొనడం జరిగింది అనమాట. కాబట్టి డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం శ్రీమద్ భగవద్గీత మీద మరొక వీడియో చేయాలని నాకు అనిపించింది నిన్నటి రోజే. కానీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం ఐ కుడ్ నాట్ డూ ఇట్. బట్ ఐ హోప్ లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ గీతా ప్రోగ్రామ్. గీతా ప్రోగ్రామ్స్లో పాల్గొన్న వాళ్ళందరూ ధన్యులు. పాల్గొనని వాళ్ళు డిసప్పాయింట్ కాకూడదు. మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక ముందు మనం గీతను చదువుకుందాం, గీత గురించి విశిష్టత తెలుసుకుందాం. గీత కేవలము చచ్చిపోయినప్పుడు, డెడ్ బాడీ తీసుకుపోయేటప్పుడు ప్లే చేసేటటువంటి మరణ గీత కాదు. మానవ జీవితానికి కర్తవ్య గీత, స్టడీ మాన్యువల్, మన జీవితానికి స్టడీ మాన్యువల్ శ్రీమద్ భగవద్గీత అనే విషయాన్ని గ్రహించాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, గీత ఈజ్ సంథింగ్ విచ్ డీల్స్ విత్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్టు అసలు right from childhood to till our last breath, how to lead our lives, that is very much encapsulated and depicted in a very vibrant manner in Sri Gita. 18 chapters కూడా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ శ్లోకము శ్రీ గీత లోపల ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవ మామకః పాండవశ్చైవ కిమకృత సంజయ. ఇది ఫస్ట్ శ్లోకము. ధృతరాష్ట్రుడు సంజయుడు తన ప్రధానమంత్రి అనమాట. ఆ మంత్రిని అడిగింది అనమాట. ధృతరాష్ట్రుడు గుడివాడు కదా, మహాభారత యుద్ధరంగానికి వెళ్ళారు. తన కొడుకులు కౌరవులు, పాండవులు అందరూ అక్కడ అసెంబ్లీ అయ్యారు. యుద్ధరంగం లోపల యుద్ధం స్టార్ట్ అయిందా, ఏమి జరుగుతుంది, ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకోవడానికి క్వశ్చన్ చేశాడు. దాన్ని ఏమన్నాడు, ధర్మక్షేత్రే అన్నాడు అనట. కురుక్షేత్ర యుద్ధరంగాన్ని కూడా ధర్మక్షేత్రమే అని ఎవరన్నారు? గుడ్డివాడు ధృతరాష్ట్రుడు అన్నాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ ధర్మక్షేత్రంలో కూడా జరిగిన యుద్ధము ధర్మ యుద్ధమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అధర్మం చేసిండ్రు కౌరవులు, అధర్మం చేసిండ్రు, చేయలేదని కాదు. కానీ జరుగుతున్నది దేనికోసము? ధర్మం కోసము. అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసము జరుగుతున్నటువంటి యుద్ధము. అది వ్యక్తిగత స్వార్థం కోసము పాండవులు చేసినటువంటి యుద్ధం కానే కాదు అనే విషయాన్ని గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తిగత స్వార్థానికి ప్రిఫరెన్స్ ఇస్తాడా? గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరమేశ్వరుడు పరమాత్మ. ఆయన ధర్మ సంస్థాపన కోసం కదా ఆయన వచ్చింది, ఆయన అవతారం ఉన్నది. ఇన్కార్నేషన్ అవతారం ఎందుకు? ధర్మాన్ని స్థాపించడం కోసం కదా. అర్జునుడిని ఇన్స్ట్రుమెంట్గా తీసుకున్నాడు. చేసేవాడంతా తానే. అర్జున ఈజ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే ఆయన కర్తవ్యం అన్నమాట. అందుకని ఏమన్నాడు? యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నా లేదా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే ప్రతి యుగంలోనూ తాను అనేక సార్లు ఇన్కార్నేషన్స్ అవతారాలు తీసుకుంటున్నాను అని చెప్పాడు. ఇంకా తీసుకోబోతాడు కూడా. అంటే ఇక్కడ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడము. ఎప్పుడెప్పుడు ధర్మం డిస్టర్బ్ అయ్యి ప్రకృతిని కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తారో దుర్మార్గులు, అప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేసి, న్యూట్రలైజ్ చేసి మళ్ళీ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడము, నేచర్ బ్యాలెన్స్ తీసుకురావడము, బ్యాలెన్స్ను ఈక్వానిమిటీని స్థాపన చేయడమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లక్ష్యం అనేది అక్కడ క్లియర్గా మనకు శ్రీ గీత లోపల కృష్ణ పరమాత్మనే చెప్పిండు. అది మనకు క్లియర్గా మనకు అక్కడ మెన్షన్ చేయబడ్డది, మనకు తెలిసిపోతుంది.
మళ్ళీ ఇక్కడ మనం ఒక 3-4 శ్లోకాలు తెలుసుకొని 3-4 పాయింట్స్ తీసుకుందామండి. గీత అనేది లైఫ్ టైమ్ స్టడీ మెటీరియల్ మాట. మీరు ఎప్పుడు చదువుతూనే ఉండాలి. ఒకసారి వింటే ఆమె విన్నాము మాకు తెలిసిపోయింది అని పక్కన పడేసేది కాదు. అదేంది ఫిలాసఫీ, తత్వశాస్త్రం అనేది ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ ఏ లివింగ్ రియాలిటీ. ఇట్ షుడ్ బి లివ్డ్. అది జీవించబడాల్సినటువంటి సత్యం అనమాట. అవన్నీ ఏంటి సత్యాలు అనమాట. మరి ఇంకొక పాయింట్ కూడా మీరు గ్రహించాలా. ఏంటిదంటే గీతల ధృతరాష్ట్రుడు మాట్లాడిన ఒకటే ఒక శ్లోకం. ఫస్ట్ది మొదటి శ్లోకము ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన క్వశ్చన్. తర్వాత సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. మధ్యలో సంజయుడు లాస్ట్ శ్లోకం సంజయుడు చెప్తాడు. ఇతర యోగేశ్వర కృష్ణ అనే శ్లోకం లాస్ట్ది. అర్జునుడు అయిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతావి దాదాపు 550 పైన దాదాపు శ్లోకాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి స్వయంగా వచ్చినటువంటి శ్లోకాలు అనమాట. అంటే ప్రతి శ్లోకము ఒక మంత్రము. ఇప్పుడు ఇదాయి దాహి ధర్మస్య ఇది ఉన్నది. పరిత్రాణ సాధునాం అది ఉన్నది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువన్ జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించేవాడు మళ్ళీ జన్మించక తప్పదు అని అన్నాడు కృష్ణ పరమాత్మ అన్నాడు. దీని అర్థం మీకు తెలిసిపోయింది. అది అంతేకాదు, అది ఒక మంత్రము. అంటే మీరు మంత్రాన్ని రోజు చదువుకుంటూ పోతే, రోజు జపించుకుంటూ పోతే ఏమవుతుంది, అది మన యొక్క కాన్షియస్నెస్ లెవెల్ను రేజ్ చేసుకుంటూ పోతుంది. ఎక్కడికి రేజ్ చేస్తుంది, అది ఎక్కడ పోవాలి, కాన్షియస్నెస్ ఏ లెవెల్కి రేజ్ కావాలి మీకు ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలు చూసినప్పుడు తెలుస్తుంది. మీకు చూడండి వాళ్ళు చూడండి. 7 స్టేట్స్ ఉన్నాయని చెప్పానా లేదా నేను నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. వేకింగ్, డ్రీమింగ్, స్లీపింగ్, ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్, 4th, 5th ఏంటిది కాస్మిక్ కాన్షియస్నెస్, 6th సెలెస్టియల్ డివైన్ కాన్షియస్నెస్, గాడ్ కాన్షియస్నెస్ అని కూడా అనొచ్చు. 3 పేరు ఉన్నాయి. గాడ్, డివైన్, సెలెస్టియల్ కాన్షియస్నెస్ అనొచ్చు. నెక్స్ట్ 7th ఏంటిది బ్రహ్మన్ కాన్షియస్నెస్ లేకపోతే యూనిటీ కాన్షియస్నెస్. ఈ 7th స్టేట్ అనమాట. మనం ఈ 3ని దాటి 4th నుంచి 5th వెళ్ళాలంటే మనము ఈ రోజు చదవాలి. రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, శ్రీమద్ భాగవతం చదవాలి, గీత చదవాలి. ఏదో చూసుకొని చదువుతూ పోవాలి రోజు. దీన్ని కాంటెంప్లేషన్ అంటారని కూడా మీకు చెప్పిన ఇద్దరు ప్రీవియస్ వీడియోలో కూడా. ఇంకేంటి మెడిటేషన్ నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రాణాయామం చేయాలి. డైరెక్ట్ మెడిటేషన్ రాదు. మెడిటేషన్ అనేది 7th స్టెప్. అది ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ప్రాణాయామం. లాంగ్ ఇన్హేల్ అండ్ లాంగ్ ఎగ్జేల్ ఇంత చేయాలి. ఇంకా ఏమన్నాడు, మీ పనులు మీరు చేసుకోండి. అందరి పని మానేసి హిమాలయస్కి వెళ్ళమని చెప్పలే. మీ పనులు కర్తవ్యాన్ని చేయమన్నాడు. అర్జునుడికి ఏం చెప్పాడు, యుద్ధం చేయి అన్నాడు. నువ్వు క్షత్రియునివి, యు ఆర్ బోర్న్ క్షత్రియ, డూ యువర్ డ్యూటీ, ఫైట్ టు ప్రొటెక్ట్ ధర్మ, ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్, ఇట్ ఈస్ యువర్ బ్యాటిల్, యూ హ్యావ్ టు ఫైట్. ఐ జస్ట్ గివ్ యూ సజెషన్స్, దట్స్ ఆల్, ఐ విల్ నాట్ ఫైట్ ఫర్ యూ అని క్లియర్గా కృష్ణ పరమాత్మ చెప్పిందా లేదా. మళ్ళీ ఏమన్నాడు, కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ కర్మాతే సంజ్ఞోస్వ కర్మణి అన్నాడు. అంటే ఏంటిది, మీ డ్యూటీలు మీరు చేయండి, రిజల్ట్ గురించి బాధ ఆలోచించకండి. డోంట్ బాదర్ అబౌట్ ద రిజల్ట్, జస్ట్ లీవ్ ద రిజల్ట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ జస్ట్ గివ్ యువర్ 100%, యూ పుట్ యువర్ 100% ఎఫర్ట్స్, యూ డూ యువర్ డ్యూటీ with determination, perseverance and honesty and sincerity, then leave the result, don't bother about the result. That result will anyway will come automatically. రిజల్ట్ అనేది నువ్వు 100% నువ్వు కరెక్ట్గా పనిచేసినప్పుడు నీకు రిజల్ట్ ఎలాగో వస్తుంది. ఆ రిజల్ట్ విషయం రెస్పాన్సిబిలిటీ నాది, నేను చూసుకుంటా అని చెప్పాడనమాట. ఇంకా ఏమన్నాడు, భక్తి కలియుగ వాసులకు ఏంది, హిమాలయపై బాగా తపస్సు చేయలేరు, చేయగలరా, అన్నిటి తట్టుకొని ఆహారం లేకుండా జస్ట్ నీళ్లు తాగుతూ నెలల తరబడి నీళ్ళు తాగుతారు, నీళ్ళతోనే ఉంటారండి, ఆహారం తిన్నారు హిమాలయ ఋషులు. అలా మనం ఉండగలమా? 9 days ఆడితే చచ్చిపోతాం. 9 రోజులు ఫుడ్ తినకుంటే చచ్చిపోతాం. గ్లూకోజ్ డ్రాప్ అవుతుంది, షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి, ఫినిష్ అయిపోతాం మనం. అది వాళ్ళకి అది యోగాతో ఆ కెపాసిటీ వస్తుంది. అందుకని మనకేం చెప్పిండు, భక్తి చెప్పిండు, భక్తి యోగం చెప్పిండు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృత అస్నామి ప్రయతాత్మనః. అంటే ఏంటిది, భక్తితో నాకు మీరు రోజు డైలీ అనమాట
మీరు ఒక ఫ్లవర్ పువ్వు కానీ, ఒక ఆకును కానీ, కొంచెం వాటర్, ఒక స్పూన్ వాటర్ కానీ, ఉమ్, లేకపోతే కొంచెం ఫుడ్ లాంటిదో ఏమైనా ఏమైనా సరే, మీరు మీరు జస్ట్ ఆఖరి మీ ఫుడ్ డబ్బులు ఖర్చు పెట్టి కూడా పెట్టనక్కర్లేదు. ఒక ఫ్రీగా దొరికిన ఆకు, ఒక పువ్వు, ఆఖరి ఒక స్పూన్ నీళ్ళు నా మీద నా విగ్రహం ముందు నేనే ఒక ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను, స్వయంగా ఉన్నాను అనుకొని భక్తితో మీరు ఆఫర్ చేసేది చాలు. సమర్పణ, ఆఫర్ మీ విత్ డివోషన్. ఏంటిది? భక్తి, డివోషన్. భక్తితో మీరు నాకు ఇచ్చేది ఉంటే చాలు. దాన్ని హ్యాపీగా నేను స్వీకరిస్తాను, రిసీవ్ చేసుకుంటాను. ఐ బ్లెస్ యూ, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని అనుగ్రహిస్తాను. ఐ బ్లెస్ యూ. అండ్ తన యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనం ఏమైతే మన కాన్షియస్నెస్ అనేది ఈ 1, 2, 3 వేకింగ్, డ్రీమింగ్, స్లీపింగ్ దాటి 4th స్టేట్స్ ట్రాన్సెండెన్షియల్ ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత అది మెల్లగా కంచి 5th కాస్మిక్ కాన్షియస్నెస్కు రీచ్ అవుతుంది. మనము బర్త్ అండ్ డెత్ అనే సైకిల్ నుంచి బయటపడతాము. లేకపోతుంటే ఇమ్మన్నాడు ముందే చెప్పాను కదా, చచ్చినవాడు పుట్టినవాడు మళ్ళీ చేస్తాడు. ఇది చక్రం అనమాట, ఇది విషయ సర్కిల్. ఇది చాలా కాల చక్ర. చవడం పుట్టడం అనేది సైకిల్ నడుస్తుంది. ఇది సైకిలిక్ ఇన్ నేచర్. సైకిల్ తిరుగుతూనే ఉంటుంది, స్టాప్ అనేది ఉండదు. మనం ఇలా ఎన్ని లక్షల సార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చామో, ఎన్నిసార్లు పుట్టామో మనకు తెలియదు. దీన్ని బయటపడినప్పుడే మనకు తెలుస్తుంది అన్నమాట. దానికి ఏం చెప్పిండు? ఒక మంచి క్లూ ఇచ్చిండు. అనన్యా చింతయోంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం పహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలు యందు నన్నే ధ్యానించుచున్నాడో వాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను అని చెప్పిండు. అంటే ఏంది? ఐ టేక్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూ హూ contemplates, who meditates on me all the time, in all situations, in all circumstances. అన్ని కాలములలోనూ, అన్ని సిచ్యువేషన్స్లోనూ, అన్ని పరిస్థితులలోనూ, అన్ని సమయాల్లో పట్ల కూడా, ఎటువంటి పరిస్థితి అయినా సరే అన్ని సిచ్యువేషన్స్లో పట్ల కూడా ఎవరైతే నన్ను ఆల్ ద టైమ్ మెడిటేట్ చేస్తున్నారో, థింక్ చేస్తున్నారో, కాంటెంప్లేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటున్నాను. ఐ ప్రొటెక్ట్ దెమ్ హియర్. ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు వాళ్ళ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను. తర్వాత చచ్చాక, ఈ ఫిజికల్ బాడీ చచ్చాక వాళ్ళకు శాశ్వత ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి బయటపడేసి మళ్ళీ ఇక రారు, వాళ్ళు పుట్టారు. మళ్ళీ వాళ్ళు పూర్తిగా వాళ్ళు దే కమ్ టు మీ. తన యొక్క ప్లేస్కి పోయి పరమాత్మ ఉండే ప్లేస్లో పట వాళ్ళు పర్మనెంట్గా ఆయన దగ్గరే ఉండిపోతారు శాశ్వతంగా. దాన్ని మనం వైకుంఠము, కైలాసం, ఏమైనా పేరు పెట్టుకోండి మీరు, అక్కడ శాశ్వతంగా ఉంటారన్నమాట. అంటే ఫిజికల్ వరల్డ్ వదిలేసి నాన్ ఫిజికల్, ఇది భౌతిక ప్రపంచము, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడి నాన్ ఫిజికల్, దాన్ని ఏమంటారు? సెలెస్టియల్ అంటారు, లేకపోతే డివైన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెలెస్టియల్ అర్థం చెప్పాలంటే, స్టార్స్ ఉన్నాయి అనుకోండి, సెలెస్టియల్. దాన్ని సెలెస్టియల్ ఎందుకు అనాలి? స్టార్ను మనం సెలెస్టియల్ కాదా అని మీరు అడగచ్చు. ఇది ఫిజికల్ బాడీ. దీన్ని రోజుకు ఫుడ్ పడాలి, దీన్ని 4 గాలి పీల్చాలా, వాటర్ తాగాలా, లేకపోతే చచ్చిపోతుంది. ఇది స్టార్స్ అలా కాదండి. వాటికి ఆకలి వేయదు, దప్పు వేయదు, వాటర్ తాగాల్సిన అవసరం లేదు, గాలి పీల్చాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏంది? అపారమైన భయంకరమైనటువంటి ఫుల్ ఎనర్జీ ఉంటుంది, కాంతి ఉంటుంది, శక్తి ఉంటుంది, హీట్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, లైట్ ఉంటుంది, శక్తి ఉంటుంది. దానిలో లైట్ ఎనర్జీ ఉన్నది, శక్తి ఉన్నది. అక్కడ శక్తి తప్ప ఏమైనా ఉన్నదా? దానిలో లైట్ పడ శక్తి తప్ప ఏమైనా ఉన్నదా? ఏం లేదు, ఓన్లీ ఎనర్జీ ఉన్నది. ఓన్లీ ఎనర్జీ ఉన్నది కాబట్టి దాన్ని సెలెస్టియల్ బీయింగ్ అంటాం. దాన్ని ఏమంటారు మనం? దాన్ని సెలెస్టియల్ బీయింగ్ అంటాం. మనం సెలెస్టియల్ బాడీ కాదు, ఇది ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ పోయి మనకు సెలెస్టియల్ బాడీ వస్తుంది. మనకు సెలెస్టియల్ బాడీ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినిట్ టైం స్టార్స్ ఎలా ఉన్నాయో మనం కూడా అలాగే ఉంటాము అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళా భగవద్గీతను ఎప్పుడు చదివితే లాస్ట్కి సంజయుడు ఏమన్నాడంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర విజయో భూతి ధ్రువాని తిర్మమ. ఎక్కడ? ఇతర యోగేశ్వర కృష్ణుడు యోగీశ్వరుడు. యోగుల అందరికీ కూడా ఈశ్వరుడు అనమాట, టాప్. ఆయన జగద్గురు కృష్ణ ఎక్కడ ఉన్నాడో, ఇక్కడ అర్జునుడు బాణం పట్టుకొని ధనుస్సు పట్టుకొని అర్జునుడు ఉన్నాడో అక్కడ కంపల్సరీ విజయము, ఐశ్వర్యం అంటే ఒక డబ్బనే కాదు. ఐశ్వర్యం అంటే అన్ని రకాల శక్తులు, ఐశ్వర్యము, సంతోషము, శాంతి అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ నెగిటివిటీ ఏమేమి ఉండదు, మొత్తం పాజిటివిటీ ఉంటుంది. నెగిటివిటీ అనేది అస్సలే ఉండదు. ఏడుపు, దుఃఖాలు, అశాంతి అనేది ఉండనే ఉండదు. అంతా శాంతి, ఆనందము, ఐశ్వర్యము, బలము, తేజస్సు,
వెలుగు కాంతి ఉంటుంది, అక్కడ చీకటి ఉండదు అనేది లాస్ట్ శ్లోకం సంజయుడు చెప్పిండు అనమాట. ఇది సంజయుడి మాట మాట అనమాట. కాబట్టి రోజు గీతను చదువుకుందాం, గీతను మనం చదువుదాం, మనం నేర్పిద్దాం. మన పిల్లలకు గీతను ఇంట్రడ్యూస్ చేయండి. ఇంట్లో గీత ఉండాలి. భగవద్గీత ఇంట్లో లేదంటే మీరు హిందువులు ఎట్లయితారు? కట్టర్ హిందువులు అని చెప్పేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మామూలుగా హిందువులు ఎంతమంది గుడికి పోతారు, డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేస్తారా లేదా మీరు? మరి మీరు చిన్న ఒక గీత బుక్ కొనుక్కోలేరా మీరు? 100 రూపాయలకు పెద్ద పెద్ద మంచి సమరీ తాత్పర్యంతో ఉన్నది గీత 100 రూపాయలు వస్తుందండి. పాకెట్ సైజ్ అయితే 15 రూపాయలు వస్తుంది. పాకెట్ సైజ్ది కనీసం పాకెట్ సైజ్ కొనుక్కోండి. కనీసం ఎన్నో డబ్బులు తగలేస్తారా? సినిమాలు పోతలేరా? సినిమా పోతే ఫ్యామిలీతో పోతే ఒక 1000 రూపాయల కన్నా 1500 అవుతుంది ఖర్చు. ఒక 100 రూపాయలు పెట్టి గీతం కొనుక్కోండి సార్. పాకెట్ సైజ్ కొనుక్కోండి. కనీసం పిల్లగాల పాకెట్స్ కొని పెట్టండి. గీతను చదవండి, గీత నేర్చుకుందాం, మన ధర్మాన్ని రక్షించుకుందాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.